ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక్కొక్కటిగా మన స్టేట్కి మన దగ్గర ఉన్న విద్యా సంస్థలు కానివ్వండి, ఐఐటీలు, ఎయిమ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అలాగే మన బెల్లు మా అనంతపురం జిల్లాలో అలా అన్నీ వస్తున్నాయి. ఒక్కొక్కటిగా దశల వారీగా తప్పకుండా అన్నీ సమకూరుస్తారు. నేను చెప్పినట్టు స్టేట్ గవర్నమెంట్ ఒక విజన్ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ వాళ్ళు విడుదల చేస్తూ ఉన్నారు. ఆర్థికంగా చేస్తున్నారు, చేయట్లేదని కాదు పూర్తిగా. కానీ ఈ ప్యాకేజ్ అన్నది మాత్రం ఏంటన్నది దాంట్లో లోతులోకి పరిశీలించి అలాగే ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నింటి కొన్ని దృష్టిని పెట్టుకుని ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తుంది. ఎందుకంటే మన ఆర్థికంగా ఎంతో లోటు బడ్జెట్లో ఉన్నాం. అటువంటిది అయినా రైతుల రుణాలు అయితేనేమి, లేకపోతే డ్వాక్రా మహిళల రుణాలు అయితేనేమి అన్నీ కూడా ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం. ఇది ప్రణాళిక అంటే మన ఆర్థిక ప్రణాళికని రూపొందించి ఎక్కడికక్కడ చేసుకుంటూ వెళ్తున్నాం. అదే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం, పార్టీని అధికారంలోకి తీసుకురావడం, ఆయనకి పగ్గాలు అప్పచెప్పడం జరిగింది. తప్పకుండా ఇస్తారన్న నమ్మకం నాకు. ఇవ్వకపోతే మాత్రం పరిణామాలు కొంచెం ఉండొచ్చు తీవ్రంగానే. డెఫినెట్గా ప్యాకేజ్ అన్నది ఎప్పటికప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు ఒకటేమో మనం చేస్తున్న డెవలప్మెంట్ ప్రకారంగా ఏ ప్లాన్ అయితే ఉందో దాని ప్రకారంగా వాళ్ళు విడతలుగా మన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రిలీజ్ చేయడం ఒక స్టేటస్ అన్నదేమో మనకి మిగతాది ఇండస్ట్రీస్ కానివ్వండి, దానికి ట్యాక్స్ హాలిడేస్ కానివ్వండి. ఇప్పుడు మన అనంతపురం జిల్లా ఉంది.